హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ని జీబీఎస్ వైరస్ అయితే వణికిస్తుందని చెప్పుకోవాలి సార్. మునపటి కంటే ఇంకా ఎక్కువ కేసులు పెరిగాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్లో భాగంగా ఇంజెక్షన్ ఇవ్వాలి, ఆ ఇంజెక్షన్కి 20,000 అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఈ రకంగా ఎన్ని ఇంజెక్షన్లు తీసుకోవాలి ఒక వ్యక్తి, అండ్ ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వర్కౌట్ అవుతుందా సార్? జీబీఎస్ సిండ్రోమ్ అంటే జీబీఎస్ వైరస్ అంటున్నారు. అదేంటంటే గులియన్ బారే సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా దీని గురించి మాట్లాడారు. ఆయన కేసులు అయితే పెరుగుతున్నాయి, బట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన చెప్తున్న దాని ప్రకారం 43 మందికి, దాదాపు 6 జిల్లాల్లో 43 మందికి వ్యాధి సోకింది. అందులో 17 మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఆయన చెప్పిన దాని ప్రకారం 85% ఈ వ్యాధి సోకిన వాళ్ళలో 85 మంది మామూలుగానే నయమైపోతుంది. ఇందులో 15% మాత్రం హాస్పిటల్లో చేరే పరిస్థితి, సీరియస్ ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన చెప్తున్నది ఏమంటే, ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాము, ఇమ్యూనోగ్లోబల్ ఇంజెక్షన్ పేరు. ఆ ఇంజెక్షన్ ఒకటి 20,000 అవుతుంది. ఒక పేషెంట్కి రోజుకి 5 ఇంజెక్షన్లు అవసరం అవుతుంది. అంటే ఒక పేషెంట్కి ఇంజెక్షన్ రూపంలో రోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టాలి. అలాగే 5 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక పేషెంట్కి 5 లక్షలు అవుతుంది ఖర్చు. అయినా కూడా మేము భరిస్తున్నాము అని చెప్తున్నాడు. ఆయన చెప్పేదాని ప్రకారం అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటి వరకు 749 ఇంజెక్షన్లు రెడీగా పెట్టుకొని ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాయి. అవి కాకుండా హెడ్ క్వార్టర్స్లో స్టాక్లో 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. కేసులు విపరీతంగా పెరిగే పరిస్థితుల్లో మేము ఇంజెక్షన్లు తెప్పిస్తాం ప్రభుత్వం నుంచి అని అంటున్నాడు. సో ఇప్పటి వరకైతే మనం చూసాం కోవిడ్లో ఈ గవర్నమెంట్ ఏంటంటే బిగినింగ్లో ఇలాగా మాట్లాడతారు, కానీ వీళ్ళు పెద్ద ఎత్తున ప్రిపేర్ గారు. ఇదేంటంటే కోవిడ్ లాగా విపరీతంగా అంటుకునే వ్యాధి అయితే కాదు, కానీ ఈ కేసులు అయితే పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో కంటే కూడా ముందు పూణేలో స్టార్ట్ అయింది. పూణేలో దాదాపు 167 మందికి సోకింది, 5-6 మంది చనిపోయినారు. ముంబైకి వచ్చింది, దాని తర్వాత సౌత్ ఇండియా తెలంగాణకు వచ్చింది, బెంగళూరులో ఉంది, ఇప్పుడు ఆంధ్రాలో కేసులు పెరుగుతున్నాయి అన్నమాట. సో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, బేసిక్గా ఈ జీబీఎస్ అంటారు దీన్ని, గులియన్ బర్రే సిండ్రోము. ఇది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మనకు వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, కాళ్ళ దగ్గర నుంచి సూదులతో గుచ్చినట్టుగా పెయిన్ అది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బాడీ అంతా వ్యాపిస్తుంది. దాని తర్వాత మనం నడవలేకపోతాం, మెట్లెక్కలేకపోతాము, అట్లాగే మాటలు స్పష్టంగా రావు, ఒక్కోసారి నోరు వంకర పోయే అవకాశం ఉంది. అంటే ఇది న్యూరాలజికల్ డిజార్డర్. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయో ఆ సిమ్టమ్స్ అంతా దీంట్లో కూడా ఉంటాయి. ఇది బ్రెయిన్ని అటాక్ చేస్తుంది అనమాట బేసిక్గా. సో మనకి రిఫ్లెక్సెస్ అంటారు, అంటే కళ్ళు ఇట్లా కదిలించడం కానీ, ఇట్లా మనకి సడన్గా ఏదన్నా జరిగినప్పుడు సడన్గా తిరగడం, అవన్నీ చేయలేము అనమాట. అంటే ప్రతిదీ చాలా ఎఫోర్ట్గా మాత్రమే చేయాలి. అంటే చివరికి నడిచే పరిస్థితి కూడా ఉండదు. ఫైనల్గా అది పెరాలసిస్కి దారితీస్తుంది అనమాట. పక్షవాతానికి వచ్చి దాని తర్వాత చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లాగే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా విపరీతంగా వస్తుంది, లంగ్స్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది బేసిక్గా సిమ్టమ్స్. ఇక కాజెస్ అంటే బేసిక్గా ఇది ఇటు బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ వల్ల వస్తుంది, వైరస్ వల్లనూ వస్తుంది. రెండు ఇవి దీనికి కాజ్ అనమాట. ముఖ్యంగా బ్యాక్టీరియా వచ్చేసరికి క్యాంపిలో బ్యాక్టర్ జెజుని అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఈ జీబీఎస్ వస్తుందని చెప్తున్నారు. ఇక వైరస్లకు సంబంధించి ఎప్స్టీన్ బర్ వైరస్ అనే, అందుకనే గులియన్ బర్రే అని పెట్టారు. ఎప్స్టీన్ బర్ వైరస్ అనేది ఒకటి వస్తుంది, లేదా జికా వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్లుయెంజా వల్ల కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే వ్యాక్సినేషన్, ఏదన్నా మనం వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు దాని రియాక్షన్ వల్ల కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ట్రామా అండ్ సర్జరీ, ఏదన్నా యాక్సిడెంట్ సివియర్ అయినప్పుడు, ఒక ట్రామటిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే సర్జరీ అయిన తర్వాత కూడా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇది ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అంటారు. మన బాడీని రక్షణక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ రక్షక వ్యవస్థే మన బాడీ మీద, అవయవాల మీద దాడి చేసి వాటిని దెబ్బతీస్తుంది అన్నమాట. ఇది బేసిక్గా కాజెస్. ఇక దీనికి ట్రీట్మెంట్ ఏమో
ఇందాక చెప్పినట్టుగా ఇమ్యూనోగ్లోబల్ థెరపీ అంటారు యాక్చువల్గా. దాన్ని పూర్తి పేరేమో ఐవీఐజీ అంటారు. ఐవీఐజీ అంటే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ అని దాని పూర్తి ఇదనమాట. అది చేస్తారు. అలాగే ప్లాస్మా ఫెరెసిస్ అంటారు. ప్లాస్మా ఫెరెసిస్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తారనమాట. వేరే దగ్గర వేరే బాడీలో తీసుకొని మనకి రోగులకి ప్లాస్మా ఇస్తారు. అట్లాగే పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట. ఆ పెయిన్ మేనేజ్మెంట్కి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఇది చేస్తారు. అట్లాగే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్, మనకి ఏ సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిమ్టమ్స్ని బట్టి దాని ట్రీట్మెంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారన్నమాట. సో ఇది బేసిక్గా సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఐవీఐజీకి సంబంధించిన ఈ ఇంజెక్షనే ఆయన చెప్పింది ఇమ్యూనోగ్లోబల్ సంబంధించి. ఇక ఇది ప్రివెన్షన్, రాకుండా ఉండాలంటే ఈ జబ్బు అసలు రాకూడదు అనుకున్నప్పుడు అసలు ఈ జబ్బు ఎలా వస్తుందంటే బేసిక్గా వాటర్ అండ్ ఫుడ్ పొల్యూషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల వస్తుంది. కాబట్టి మనం వాటర్ మ్యాక్సిమం వేడి చేసుకుని తాగడం బెటరు, వేడి నీళ్ళు తాగడం బెటరు. అట్లాగే వాటర్లో కంటామినేషన్ లేని వాటర్ని తాగాలి. అలాగే ఫుడ్ కూడా మంచిగా ఉడికించి క్లీన్ చేసుకొని కూరగాయలు వాటిని అంతా కాస్త లైట్గా మన సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకొని మంచిగా ఉడికిచ్చి తినడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అంటే వ్యక్తిగత శుభ్రత పాటించడం, తర్వాత ఇట్లాంటి జబ్బులు ఎవరికైనా ఉందనుకుంటే వాళ్ళకి కొంత దూరంగా ఉండడం. అంటే ఇదేదో గాల్లో వ్యాపించి వైరస్లు అట్లా కాదు, బట్ ఆ జబ్బు వచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు వేసుకోవడం ఇవన్నీ అవసరం అనేది చెప్తున్నారు. గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని ఆయన మంత్రి చెప్పారు. సో అంటే ఇది ఆందోళన చెంది భయపడిపోయి ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది కొత్తగా వచ్చిందేం కాదు. కానీ మామూలుగా 1,00,000కి ఒకరిద్దరికి వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు కొద్దిగా కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ఆందోళన చెందాల్సింది. మనకేందంటే